స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. నేటి యువతరంలో శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యల ఉరవడి కూడా ఎక్కువగానే ఉంటుంది. అనునిత్యం అంతులేని ఒత్తిళ్లు, ఆందోళనలు ఇవాళ యువతను నిర్వీర్యం చేస్తున్నాయి. యువతలో కనిపించే మానసిక చికాకులు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చదువుల భారం. ఇది నేటి యువత పాలిట మోయలేని భారంగా, వారి ఆరోగ్యం పాలిట ఒక శాపంగా పరిణమిస్తోంది. ఇంటర్మీడియట్ దాకా కఠినమైన క్రమశిక్షణతో చదువుల సుడిగుండంలో చిక్కుకున్న టీనేజర్లు ఆ తర్వాత డిగ్రీ లేదా ఇంజనీరింగ్ కు వచ్చేసరికి స్వేచ్ఛ పొందిన పక్షుల్లా ఒక్కసారిగా చదువుల విషయంలో విపరీతమైన విముఖతను పెంచుకుంటున్నారని మానసిక వైద్యులు విశ్లేషిస్తున్నారు. ఇంజనీరింగ్ చదువుల పట్ల దృష్టి తగ్గిపోతోందని వెల్లడైంది. మొత్తంగా అతి చదువుల భారం యువతలో చదువు పట్ల ఏకంగా విముఖతకే దారితీస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. 16 నుంచి 20 సంవత్సరాల వయసు ఉందే, ఇది చాలా యువతకి కీలకమైన వయసు. దీంట్లో ఏం జరుగుతాయంటే వాళ్ళకి మంచి అలవాట్లు అలవరపడతాయి. రెండవది, వ్యాయామం పట్ల కానీ, మంచి బిహేవియర్, మంచి నడవడిక పట్ల కానీ, తర్వాత ఏదైనా సరే వాళ్ళు జీవితంలో ఎలా మెలగబోతారు అనడానికి ఈ సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి. మనం గమనించిన ముఖ్యమైన ప్రాబ్లమ్స్లో ఏంటంటే, ఈ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఈ పిల్లల్ని తల్లిదండ్రులు, కాలేజీ వాళ్ళు అందరూ కూడా మన సొసైటీ అలా ఉంది, మనం వాళ్ళని బాగా గంభీరంగా వాళ్ళ వెంటబడి చదువులు చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా ఒక నిర్బంధానికి గురి అవుతున్నారు. అంటే ఒక జైల్లాగా ఉంది వాళ్ళకి. తర్వాత ఈ జైలు నుంచి బయటకు రాగానే ఏ ఇంజనీరింగ్లోనో డిగ్రీలో చేరగానే వాళ్ళకి చదువు మీద ఉండేటువంటి ఆ సీరియస్ ఆసక్తి అంతటికి బోర్ అయిపోయి ఒక్కసారిగా విచ్చలవిడి అయిపోతున్నారు. అందువల్లనే ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ వేరే కాలేజెస్లో కూడా యువత ఇప్పుడు చాలా తక్కువ అటెండెన్స్కి గురి అవుతుంది. ఇప్పుడు మీరు ఏ కాలేజీలో అడిగినా కూడా చాలామంది కాలేజీలు సరిగా అటెండ్ కావడం లేదు. రీసెంట్లీ న్యూస్ పేపర్స్లో వచ్చిన న్యూస్ కూడా మనం చూస్తే చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పాస్ కావడం లేదు. ఇంజనీరింగ్ అంటే ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదువుతున్నారు. 4 ఏళ్ళలో కావాల్సిన వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ డిగ్రీ దొరకడం లేదు. ఎక్కువ మందికి ఎక్కువ మార్కులు రావడం లేదు. ఏదో 5-6 మంది తప్పకుండా పర్ఫార్మర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు బాగా చేస్తున్నారు తప్ప ఇన్ జనరల్ యువతంతా చదువు మీద దృష్టి తగ్గిపోతుంది. దీనికి కారణం ఏంది? ఆ నిర్బంధమైన 2-3 ఏళ్ళు 9వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ముఖ్యమైన వయసులో చాలా నిర్బంధం ఉండడం వల్ల దీనికి గురి అవుతున్నారు. నడవడిక. విద్య మనిషి నడవడికను తీర్చిదిద్దుతుంది. యవ్వనంలోనే దానికి బీజాలు పడతాయి. అయితే నేటి ఒత్తిళ్లతో కూడిన చదువులు ఏ కోసానా కూడా విద్యార్థులను మంచి మనుషులుగా తీర్చిదిద్దలేకపోతున్నాయి. ఈ చదువులకు తోడు సమాజంలో నెలకొన్న ప్రతికూల వాతావరణం యువతలో కోపం, అసహనం, ఆందోళన, ఒత్తిళ్లు, డిప్రెషన్ లాంటి అనేక మానసిక ప్రవర్తనాపరమైన సమస్యలను తెచ్చిపెడుతోంది. యువకులు అమ్మాయిలపై యాసిడ్ దాడులకు పాల్పడడం, క్రైమ్ రేటు కూడా యువతలో బాగా పెరిగిపోవడం లాంటివి అంతిమంగా యువత నడవడిక పట్ల తగిన శ్రద్ధ తీసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి. బిహేవియరల్ చేంజెస్ అంటే వాళ్ళ నడవడిక, వాళ్ళ వేరే వాళ్ళతోటి పరస్పర సంబంధాలు, వీటన్నిటిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణము వాళ్ళకు సరైన మోతాదులో సమయం లేకపోవడం. ఎగ్జాంపుల్, మేము చిన్నతనంలో ఉన్నప్పుడు కాలేజీ సమయం కాకుండా ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి చాలా సమయం ఉండేది. వాళ్ళతోటి బయట తిరగడం, బస్ స్టాండ్లలో ఉండడం, ఆటలు ఆడుకోవడం, డ్రామాలు వేయడం, వేషాలు వేయడం, ఇవన్నీ కూడా వీళ్ళకి మంచి ఇంపార్టెంట్ వయసు ఉన్న టైంలో అందుబాటులో లేవు. అంటే బేసికలీ టీనేజ్లో ఆల్మోస్ట్ 16 to 20 years ఈ ఏజ్లో. ఎందుకంటే ఇదే టైంలో అందరికీ కూడా
క్రియేటివిటీ అంటే సృజనాత్మకత కూడా పిల్లల్లో బాగా పెరుగుతుంది, ఆల్రెడీ ఉన్న వాళ్ళలో బాగా వికసిస్తుంది. సో ఇటువంటి బిహేవియర్ల గ్రోత్కి వాళ్ళకి ఛాన్స్ ఉండటం లేదు. చూడండి, ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ సమస్యలు శరీరపరంగా, ఆహారపరంగా, బిహేవియరల్ పరంగా, ప్లస్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో, ఎటువంటి ఎగ్జామ్స్ రాయాలి, ఎలా చేయాలి అనేటువంటి సబ్కాన్షియస్గా ఉండేటువంటి ఒక గొప్ప ఒత్తిడి అన్నీ కలిసి వాళ్ళ శరీరం మీద, తర్వాత వాళ్ళ నడవడిక మీద, వాళ్ళ ఆలోచన శక్తి మీద చాలా ప్రభావాన్ని కలుగజేస్తాయి.